ప్రస్తుతం తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు వివిధ గుర్తులతో అన్ని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా వివిధ పోరాటాల్లో భాగస్వామ్యం అవుతా ఉన్నాయి. దానిలో భాగంగానే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా లాడర్ సింబల్తో ప్రజా సంక్షేమ ఏదైతే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం దిశగా రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో అదేవిధంగా ప్రధానంగా హైదరాబాద్ పట్టణం కూడా తన పోరాట పటిమను సాధించబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రధాన లక్ష్యం ప్రజా సమస్యల పోరాటం, అదేవిధంగా వారి పక్షాలు నిలబడటం, వారికి కావాల్సిన హక్కులను సాధించడం కోసం నిచ్చెన గుర్తు నిలబడి ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే 5 ఎంపీలు భారత పార్లమెంట్లో ఉన్నారు. అదేవిధంగా 15 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఇండియా కూటమిలో ఉంది. దేశవ్యాప్తంగా జరిగే ఏవైతే సమస్యలు ఉన్నాయో భారత పార్లమెంటు గోడల మధ్య బలంగా తమ నినాదాన్ని తమ వాదాన్ని వినిపించేది ఈ దేశంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎంపీలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వారు వెనక ఉంటామని చెప్పేసి పేదల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీ ఎలక్షన్లలో కూడా లాడర్ గుర్తు పోటీ చేస్తుందని, అదేవిధంగా ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణలో ఏర్పడబోతుంది. దానికి తగ్గ కార్యాచరణ తయారు చేస్తాం. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, జనంలో మా పార్టీ గుర్తింపుని ఏ విధంగా తెచ్చుకోవాలన్నది కూడా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలతో అందరం కూర్చొని మాట్లాడుకుని కార్యాచరణ విడుదల చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ